హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ కూల్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏంటబ్బా ఇన్ని మసాలా ఇంగ్రీడియంట్స్తో వచ్చేసింది అనుకుంటున్నారా? ఇదంతా ఏం రెసిపీయా అనుకుంటున్నారా? ఇది అసలు రెసిపీయే కాదు. మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగా ఒక మంచి హెయిర్ ఆయిల్ మీకు చేసి చూపెట్టబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు నా వీడియోస్ అన్నీ మీకు వస్తున్నాయా? రాకపోతే నోటిఫికేషన్ బెల్ పైన ఒక్కసారి అలా క్లిక్ చేయండి అండ్ షేర్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. సో ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను కోకోనట్ ఆయిల్ 1 లీటర్ తీసుకున్నాను. నేను ఇది కేరళ నుంచి తెచ్చుకున్నాను. మీరైతే గానుగు నుంచి తెచ్చుకోవడం బెస్ట్ అనమాట. సో మంచి ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక డజన్ వరకు కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. అంటే ఒక 12 కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి ఇది మందార పువ్వు పొడి. ఒకవేళ మీకు మందార పువ్వు పొడి దొరకకపోతే డైరెక్ట్గా మందార పూలైనా వేసేసుకోండి. ఇది ఏం చేస్తుంది అంటే హెయిర్ని మంచిగా సాఫ్టన్ చేస్తుంది. అంతేకాదు హెయిర్ గ్రోత్కి కూడా బాగా పనిచేస్తుంది. అండ్ 2 బాటిల్ అంటే ఇవి 100 ml బాటిల్స్ ఆముదం అనేది చాలా మంచి సొల్యూషన్ అండి హెయిర్కి. సో అప్పట్లో అందరూ ఆముదమే పెట్టుకునే వాళ్ళంట. సో దాన్ని మనం మిస్ చేయడం ఎందుకు, ఒక 200 ml యాడ్ చేసేద్దాం ఒక 1 లీటర్లో. అండ్ ఇప్పుడు చూస్తున్నారా బీట్రూట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఆయిల్లో. అండ్ ఇప్పుడు ఆప్షనల్ థింగ్స్ ఏంట్రా అంటే ఇది రోస్మేరీ. సో మనకి చాలామందికి దొరకచ్చు, చాలామందికి దొరకకపోవచ్చు. దొరికిన వాళ్ళు వేసుకోండి, దొరకని వాళ్ళు వదిలేయండి. సో దీంతో కూడా హెయిర్ గ్రోత్ బాగుంటుంది. అండ్ దీని స్మెల్ కూడా మర్మం లాంటి స్మెల్ వస్తుంది అనమాట, చాలా బాగుంది. ఆ తర్వాత నెక్స్ట్ మెంతులు అనేవి కంపల్సరీగా వేసుకోండి, హెయిర్కి చాలా మంచిది. అండ్ ఇందులో ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్స్ లవంగాలు ఒక 20 నుంచి 30 వరకు తీసుకుని ఉంటాను ఒక 1 లీటర్ కోసం. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనకి ఆప్షనల్ అనమాట. ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్, రోస్మేరీ ఇవి 2 మనకి ఆప్షనల్. మిగతావన్నీ కంపల్సరీగా తీసుకోవాలి. ఇవన్నీ వేసుకుని చేసుకుంటేనే మనకి ఆయిల్ బాగా వస్తుంది. అండ్ ఆయిల్ వల్ల మనకి హెయిర్ అనేది బాగా ఒత్తుగా పెరుగుతుంది అనమాట. సో ముందు ఏం చేయాలంటే ఈ బీట్రూట్ని పీల్ చేసేసుకొని తురుముకోవాలి. తురుముకునే ఓపిక లేని నాలాంటి వాళ్ళందరూ ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. సో నాకైతే అంత ఓపిక టైము లేదనేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఆయిల్ చేయాలంటే మీరు హెన్నా ఎప్పుడైనా కలుపుకొని చూసారా? ఎప్పుడు హెన్నాని మనం ఐరన్ ప్యాన్లో కలుపుకోవాలి కదా. సో అలాగే ఈ ఆయిల్ని కూడా మనం ఐరన్ ప్యాన్లోనే చేసుకోవాలి. ఐరన్ కడాయి తీసుకొని అందులో చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే తప్పకుండా తెచ్చుకోండి. ఐరన్ కడాయి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హెన్నా కలుపుకోవడానికి పనికొస్తుంది. మంచిగా తాలింపులు చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ముందైతే ప్యాన్ వేడైపోయాక ఈ 1 లీటర్ కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మనం బీట్రూట్ పేస్ట్ చేసుకున్నా సరే మనకి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి పేస్ట్ మాత్రం దయచేసి చేసుకోవద్దు, కచ్చపచ్చగానే దంచుకోండి. ఇప్పుడు ఇందులో మన లవంగాలు, మెంతులు, అలాగే ఫ్లాక్స్ సీడ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఆయిల్ వేడెక్కక ముందే వేసేసాను అనమాట. సో ఇవి స్లోగా కుక్ అయినప్పుడే మంచిగా స్మెల్, వాటి ఫ్లేవరు, వాటి నుంచి వచ్చే అన్ని ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఆయిల్స్ రిలీజ్ అవుతాయో వాటి నుంచి అవన్నీ స్లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఎక్కువ వస్తాయన్నమాట. సో దానికోసం వీటిని ఆయిల్ వేడెక్కక ముందే వేసి స్లోగా వేడెక్కే కొద్దీ అవి కూడా మెల్లిగా వేడెక్కుతాయి అన్నమాట. సో దానికోసం ఇప్పుడు ఏంటంటే వీటిని కొంచెం వేడయ్యాక మన దగ్గర ఉన్నటువంటి కరివేపాకు, రోస్మేరీ ఇవి ఉన్నాయి కదా, వీటిని యాడ్ చేసుకోవాలి. ముందైతే నేను రోస్మేరీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, దాన్ని వేసాను. అస్సలు బిలీవ్ మీ దీని స్మెల్ మాత్రం చాలా బాగుంది. మర్మం స్మెల్ ఎలా ఉందో అలా ఉంది. అలా అని మీరు మర్మం వేసుకోకండి, నాకు తెలియదు మర్మం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుందో లేదో అని. రోస్మేరీ వల్ల మాత్రం తప్పకుండా హెయిర్ గ్రోత్ ఉంటుంది. సో ఆయిల్ అనేది పూర్తిగా వేడెక్కక ముందే వేసేసుకోవడం వల్ల ఏంటంటే ఇవన్నీ మాడిపోకుండా వీటిలోని రసం అంతా కూడా స్లోగా దిగుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు గురించి స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదండి. కరివేపాకు ఈజ్ ద బెస్ట్ ఇంగ్రీడియంట్. అండ్ అది మనకి హెయిర్కే కాదు హెల్త్కి కూడా చాలా మంచిది. సో కరివేపాకు పొడి కొట్టుకుని రోజు ఒక ముద్ద తింటే కూడా చాలా మంచిదన్నమాట. సో మన హెయిర్ ఎర్లీగా గ్రే టర్న్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. గ్రే టర్న్ అయిపోయిన దాన్ని రివర్స్ చేయదు, బ్లాక్ అవ్వదు. సో ఆల్రెడీ మన హెయిర్ తొందరగా చిన్న వయసులో గ్రే అవ్వకుండా కాపాడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఇవన్నీ గ్రీన్గా ఉండగానే మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నటువంటి బీట్రూట్ని యాడ్ చేస్తున్నాం అనమాట. సో దట్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ గ్రీన్గానే స్లోగానే కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే మందార పొడి
తీసుకున్నామో దాన్ని యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు దీన్ని నీట్గా ఉండలు లేకుండా అంటే లంప్స్ రాకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. స్లోగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అయిపోతుంది, కానీ మాడిపోతుంది కూడా. అండ్ వీటిలోని మనకి విలువైన పోషకాలు హెయిర్కి సంబంధించిన ఏవైతే వస్తాయో అవన్నీ కూడా వేస్ట్గా పోతాయి అన్నమాట మాడితే మాత్రం. సో లో ఫ్లేమ్లో ఒక 1/2 to 40 minutes పాటు పట్టిద్దండి ఇది కుక్ అవ్వటానికి. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే 5 మినిట్స్కో లేదా 10 మినిట్స్కో వచ్చి ఒకసారి అలా కలుపుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో చూసారా, ఇప్పుడైతే ఫైనల్గా ఒక 40 మినిట్స్ తర్వాత ఇట్లా చక్కగా బీట్రూట్ అంతా పైకి తేలిపోయింది. మీకు చూస్తే అర్థమైపోతుంది, గలగలలాడుతూ పైకి తేలిపోయిద్ది అనమాట బీట్రూట్ అంతా కూడా. ఇందులో రోస్మేరీ అండ్ కరివేపాకు ఏవైతే ఉన్నాయో అవి కూడా గ్రీన్ కలర్ నుంచి వాడిపోయిన కలర్లోకి మారిపోతాయి. లేదు మాకు ఇలా అర్థం కాదు అనుకుంటే ఇదిగో మనకి ఇలా పొగ వస్తుంది చూసారా, ఆ పొగని బట్టి మనకు అర్థమవుతుంది ఇది అయిపోయింది, కుక్ అయిపోయింది అని. సో ఇప్పుడు స్టవ్ కట్టేసేసి నేను ఈ ఆముదాన్ని యాడ్ చేశాను. సో ఆముదం అనేది మీరు పక్క రోజు మార్నింగ్ ఫిల్టర్ చేశాక కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీరు విన్నది కరెక్టే, దీన్ని ఫిల్టరేషన్ ఇప్పుడు చేయకూడదు. సో ఇవి 16 hours పాటు అట్లనే ఈ ప్యాన్లోనే ఉండాలి. ప్యాన్ కూడా మార్చకండి, ఇదే ప్యాన్లో ఉండాలి. సో 16 hours తర్వాత మాత్రమే మనం దీన్ని ఫిల్టర్ చేసుకుని యూస్ చేసుకుంటాం అన్నమాట. అప్పటి వరకు దీన్ని ఇలా ఉంచాల్సిందే. సో నేనైతే దాన్ని అలా ఓవర్ నైట్ ఉంచేసేసి పక్క రోజు ఒక 11 o'clock 12 o'clock ఆ టైంలో ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను. ముందైతే ఒక గిన్నె పెట్టుకొని దానిపైన స్ట్రెయినర్ పెట్టుకొని ఒక పల్చటి కాటన్ క్లాత్ వేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా షిఫ్ట్ చేసేసుకున్నాను. సో మీరు ఎందుకని కింద స్ట్రెయినర్ పెట్టానంటే గబుక్కుమని ఇది కాటన్ క్లాత్ కదా, మనం పిండినప్పుడు ఆ ప్రెషర్కి కాస్త ఏమన్నా పిగిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో పడిపోకుండా మనకి జాగ్రత్త కోసం ఒక 1 more step ఆఫ్ జాగ్రత్త అనమాట, అంతే. సో ఇప్పుడు దీన్ని మెల్లిగా ప్రెస్ చేసుకుంటూ అంతా దిగేలా చూసుకోవాలి. మనమైతే మొత్తం ఆయిల్ తెచ్చుకోలేము, ఎందుకంటే పల్ప్ ఎక్కువ ఉంది కదా, కష్టం అవుతుంది అనమాట. కాబట్టి ఇలాగా మెల్లిగా తీసుకోవాలి. అండ్ దీన్ని నేను ఒక వెయిట్ పెట్టేసి మిగిలిన దాన్ని ఆ మూటను అలా ఉంచేసి వెయిట్ పెట్టేసి ఒక 1 or 2 days అలా ఉంచుతాను. సో దట్ ఇంకా ఏదైనా ఉంటే దిగుతుంది. అంతేకాదు మనం ఏదైతే మూటలో కట్టామో దాంతో మనం ఒక పిల్లలం మనం ఒక 4-5 times యూస్ చేసుకోవచ్చు అన్నమాట, దాంట్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి. సో అదనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా వాడాలంటే ముందు రోజు నైట్, ఎప్పుడు ముందు రోజు నైట్, తలస్నానం చేసేదానికి ముందు రోజు నైట్ అప్లై చేసుకొని పడుకోండి. పక్క రోజు పొద్దున్నే తలస్నానం చేసేయండి, ఎందుకంటే దీంట్లో మంచి ఘాటుగా స్మెల్స్ వస్తుంటాయి, స్కూల్కి గట్రా పిల్లల్ని పంపలేము అలాగా. సో అదనమాట. చక్కగా యూస్ చేసి మీకు రిజల్ట్స్ వస్తే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదనమాట ఆయిల్ యొక్క ఫైనల్ రిజల్ట్స్. నాకైతే ఒక 800 ml వరకు వచ్చింది ఆయిల్. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.